ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎయిర్టెల్ జియో విఐ వాడుతున్న వారికి అందరికీ కూడా సరికొత్త రీఛార్జ్ ధరలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో జీరో వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి వీడియోలకి. ఇక భారతదేశంలో టెలికాం రంగంలో ముఖ్యంగా ఎయిర్టెల్ జియో విఐ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది. ఇక నుంచి భారత టెలికాం వినియోగదారులకు త్వరలో మరో టారిఫ్ హైక్ సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. అంటే ఏంటనేది ముఖ్యంగా మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత ధరలు వాతావరణ కంపెనీలకు అనుకూలంగా మారిందని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ తెలిపిందనమాట. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్ అనేది 12 నుంచి 15% వరకు పెంచే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రైసింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఎక్కువగా అనుకూలంగా మారింది. ఇక మార్కెట్ లో 3+1 ప్లేయర్ మాత్రమే ఉన్నారనమాట. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మరో 12 నుంచి 15% టారిఫ్ హైక్ అయితే ఉంటుంది అని భావిస్తున్నారన్నమాట. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ తన Q1 FY27 టెలికాం ఇంటర్నేషనల్ సెక్టర్ ప్రివ్యూ రిపోర్ట్ లో అయితే తెలియజేసింది. జూన్ క్వార్టర్ లో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇక మితమైన వృద్ధి చూపవచ్చని రిపోర్ట్ చెప్తున్నారు. ఇక ARPRC అదేవిధంగా 1% నుంచి 1.5% పెరగవచ్చని చెప్పేసి అంచనా. ఇది ఎక్కువగా 2G నుంచి 4G 5G నెట్వర్క్లకు యూజర్లకు మారడం, పోస్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్లకు పెరగడం, అదేవిధంగా క్వార్టర్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల జరుగుతుందని చెప్పేసి. మార్కెట్ షేర్ విషయానికి వస్తే భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ముందంజలో కొనసాగుతున్నాయి. వడాఫోన్ ఐడియా మాత్రం ఒత్తిడిలోనే ఉంది అవకాశం. భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ జియో దీనివల్ల ఏమవుతుందంటే మరో రాబోయే 2-3 రోజుల్లో రీఛార్జ్ ధరలు అనేది పెరుగుతాయని చెప్పేసి ముందుగానే చెప్తున్నారు. అంటే 12 నుంచి 15% హైక్ అవుతుంది అనమాట. ఇప్పుడున్న రీఛార్జ్ ధరలు అన్నింటిలో అయితే పెరుగుతాయి అనమాట. సో ఇక వడాఫోన్ ఐడియా వాడడం తగ్గించుకుంటుంది. రిలయన్స్ జియో అనేది సుమారు 7 మిలియన్ల సబ్స్క్రిప్షన్ క్వార్టర్ కు చేరవచ్చు అని చెప్తున్నారు. భారతీయ ఎయిర్టెల్ కూడా సుమారు 5 మిలియన్ల సబ్స్క్రిప్షన్ చేరవచ్చు అని చెప్తున్నారు. అంటే యూజర్ల సంఖ్య. వడాఫోన్ ఐడియా సుమారు 0.2 మిలియన్ల కస్టమర్లకు మాత్రమే చేరవచ్చు అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 4G 5G వినియోగదారులు పెరుగుతున్నందున మొబైల్ డేటా వినియోగం బలంగా కొనసాగుతుంది రిపోర్ట్ అంచనా చేస్తుంది. ప్రతి కస్టమర్ డేటా వినియోగం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి తెలిపింది అనమాట. సో మొత్తం మీద ఎయిర్టెల్ కావచ్చు ఇవన్నీ కూడా 90% కంటే ఎక్కువ జిల్లాల్లో 5G సేవలు అయితే అందజేస్తున్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్తున్నారు. ఫిక్స్డ్ వైర్లెస్ కావచ్చు, యాక్సెస్, ఫిక్స్డ్ బ్రాడ్ రంగాల్లో రిలయన్స్ జియో, భారత్ ఎయిర్టెల్ మంచి వేగంతో ముందుకు సాగుతున్నాయని చెప్తున్నారు అనమాట.